ఈ వీడియోలో పెన్గాంటిన్ ఇబ్లిస్ అనే ఇండోనేషియన్ హారర్ మూవీ స్టోరీ చూద్దాం. మూవీ స్టార్టింగ్ లో ఒక మాంత్రికురాలు కత్తికి బాగా పదును పెట్టి ఆ కత్తితో ఒక నల్ల కోడిని కోసి ఆ కోడి పేగులని హీరోయిన్ తో తినిపిస్తుంది. అది మాత్రమే కాకుండా ఆ కోడి రక్తం అలాగే మల్లి పువ్వులు నీటిలో కలిపి ఆ రక్తంతో హీరోయిన్ కి స్నానం చేయిస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ని పెళ్లి కూతురులా రెడీ చేసి సైతాన్ ఉన్న రూమ్ లోకి పంపిస్తుంది. ఇప్పుడు హీరోయిన్ అలాగే సైతాన్ ఒక రూమ్ లో ఉన్నట్టు చూపించి మూవీ టైటిల్ వస్తుంది. మూవీ టైటిల్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల ముందు ఏం జరిగిందనేది చూపిస్తారు. కార్ లో హీరోయిన్ పక్కన ఉన్న ఆమె పేరు సిరి ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది. ఆమె హీరోయిన్ కి తోటి కోడలు. అలాగే బ్యాక్ సైడ్ కూర్చున్న ఆమె పేరు గీత. ఈమె హీరోయిన్ వాళ్ళ భర్తకి చెల్లెలు. వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ ఊర్లో ఉన్న మార్కెట్ లో చికెన్ షాప్ ని రన్ చేస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున వీళ్ళు ముగ్గురు కలిసి ఈ విధంగా మార్కెట్ కు వెళ్తారు. ఇప్పుడు షాప్ దగ్గర సిరిని ఉండమని చెప్పి హీరోయిన్ అలాగే గీత బయటకు వెళ్తారు. ఇప్పుడు షాప్ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చి 2 కేజీలు చికెన్ కావాలని అడిగితే హీరోయిన్ వేరే వాళ్ళ కోసం ప్యాక్ చేసి ఉంచిన చికెన్ ప్యాకెట్ ని సిరి ఈ కస్టమర్ కి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వచ్చి మస్తాన్ బాయ్ కోసం ప్యాక్ చేసిన చికెన్ ప్యాకెట్ ఏదని సిరిని అడిగితే నువ్వు ఆ ప్యాకెట్ ని ఎవరి కోసం ఉంచావో తెలియక వేరే కస్టమర్ కి ఇచ్చేసానని సిరి కోపంగా చెప్తుంది. అప్పుడు హీరోయిన్ మస్తాన్ కి మళ్ళీ చికెన్ కట్ చేసి ఇస్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత సిరి నేను ప్రెగ్నెంట్ అయినా సరే నాతో ఇక్కడ పని చేయిస్తున్నారని అంటుంది. ఆ తర్వాత ఇంటి దగ్గర ఉన్న హీరోయిన్ భర్త బాలాని చూపిస్తారు. ఇప్పుడు బాలా ఎక్కడికో వెళ్ళడానికి బట్టలు సర్దుకుంటుంటే వాళ్ళ కూతురు ఆశ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని అడుగుతుంది. నేను వేరే ఊరు వెళ్తున్నాను, నెల రోజుల తర్వాత తిరిగి వస్తానని చెప్తాడు. అప్పుడే ఉదయం 10 గంటలకు నిద్రలేచిన బాల వాళ్ళ తమ్ముడు వాసు కోడి పుంజును పట్టుకుని బయటకు వస్తాడు. వాసు ఉదయం లేచి సాయంత్రం పడుకునే వరకు కోడి పుంజులు కోడి పందాలని తిరుగుతుంటాడు. ఈ కోడి పందాలు కాకుండా ఏదైనా ఉపయోగపడే పని చేసుకోవచ్చు కదా అని బాల వాసుని తిడుతుంటే అదే టైంకి అక్కడికి ఒక బామ్మ వస్తుంది. ఈమె బాల వాళ్ళ అమ్మ. ఈమెకి హీరోయిన్ పెద్ద కోడలు అలాగే సిరి చిన్న కోడలు. ఈమె ఎప్పుడు కూడా హీరోయిన్ తో కోపంగా మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా టిఫిన్ వండకుండా మార్కెట్ కు వెళ్ళిందని హీరోయిన్ ని తిడుతుంది. కానీ ఆమె చిన్న కోడలైన సిరిని మాత్రం ఏమీ అనదు. ఇప్పుడు ఆశాకి కాళ్ళు సరిగ్గా లేకపోవడం వలన గీత ఆమెని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తుంది. ఆ తర్వాత బాల సిప్ లో నెల రోజులు పని చేయడానికి వెళ్తాడు. అలా వెళ్లే ముందు వాళ్ళ అమ్మకి ఖర్చులకి కొన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళ తమ్ముడు వాసుకి కూడా కొంత డబ్బు ఇస్తాడు. కానీ వాసు మాత్రం నాకు ఈ డబ్బు సరిపోదు, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని అంటే అప్పుడు బాల అతని దగ్గర ఉన్న డబ్బుల్లో సగం వాసుకి ఇచ్చేసి మిగతా డబ్బులు హీరోయిన్ కి ఇస్తాడు. అప్పుడు హీరోయిన్ డబ్బులు తక్కువగా ఉన్నాయి ఏంటని అడిగితే సిరి ప్రెగ్నెంట్ గా ఉంది కాబట్టి హాస్పిటల్ ఖర్చుల కోసం మా తమ్ముడికి ఎక్కువ డబ్బులు ఇచ్చానని చెప్తాడు. ఆ తర్వాత బాల తను పని చేయాల్సిన షిప్ లో వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ మార్కెట్ లో చికెన్ డెలివరీ చేస్తున్నప్పుడు వాసు కోడి పందాలాడడం హీరోయిన్ చూస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ అత్తగారు ఏడుస్తూ కనిపిస్తుంది. అప్పుడు ఈమె దగ్గరకు వెళ్లి ఏమైందని అడిగితే గీత ఆశాని స్కూల్ తీసుకెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు ఆమె హాస్పిటల్లో ఉందని చెప్తే వెంటనే హీరోయిన్ వాళ్ళ కూతురికి ఏమైందనే భయంతో హాస్పిటల్ కు వెళ్తుంది. అక్కడ ఉన్న డాక్టర్స్ ని ఆశాకి ఎలా ఉందని అడిగితే ఆమె తలకి చాలా బలమైన గాయం తగిలింది, ఇప్పుడు ఆమెకి ఆపరేషన్ చేస్తే మాత్రమే బతుకుతుంది, లేదంటే ఆమెను కాపాడుకోవడం చాలా కష్టమని డాక్టర్స్ చెప్తారు. ఆ మాట విన్న హీరోయిన్ ఏం చేయాలో తెలియక ఏడుస్తుంటే ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి ఒక బామ్మ వచ్చి ఒకవేళ ఈ డాక్టర్స్ నీ కూతురిని కాపాడలేకపోతే ఆమెను కాపాడడానికి నా దగ్గర వేరే దారి ఉంది, ఒకవేళ నువ్వు నీ కూతురిని కాపాడుకోలేని పరిస్థితి వస్తే ఈ పేపర్ లో ఉన్న అడ్రస్ కి రా అని చెప్పి హీరోయిన్ కి ఒక పేపర్ ఇచ్చి ఆ బామ్మ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా గమనిస్తున్న గీత ఆ బామ్మ ఎవరని అడిగితే ఆమె ఎవరో నాకు కూడా తెలియదని హీరోయిన్ చెప్తుంది. ఆ తర్వాత రోజు ఉదయం ఇంటి దగ్గర ఉన్న వాసుని అలాగే అతని భార్య సిరిని చూపిస్తారు. వీళ్ళిద్దరూ కూడా హాస్పిటల్లో ఉన్న ఆశ ఎలా ఉందని చూడడానికి కూడా వెళ్ళలేదు. అది మాత్రమే కాకుండా హీరోయిన్ వల్లే ఆశాకి యాక్సిడెంట్ అయ్యిందని, ఆమె ఆశాని స్కూల్ కి తీసుకువెళ్ళుంటే యాక్సిడెంట్ అయ్యేది కాదని సిరి వాళ్ళ అత్తగారితో చెప్తుంది. మరోవైపు హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ కి ఒక బిల్లు ఇచ్చి మీ కూతురి తలకి వెంటనే ఆపరేషన్ చేయకపోతే బతకడం చాలా కష్టమని, ఆపరేషన్ చేయడానికి 30 లక్షలు అవుతుంది, మీరు డబ్బులు ఇచ్చిన వెంటనే ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేస్తామని చెప్తారు. కానీ ఇప్పుడు హీరోయిన్ దగ్గర అంత డబ్బు లేదు. ఈ విషయం ఆమె భర్తతో చెప్దామంటే అతను సముద్రం మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడి ఈ ఇంటిని తాకట్టు పెట్టి ఆపరేషన్ కోసం డబ్బులు తీసుకుంటానని చెప్తుంది. కానీ వాసు ఇంటిని తాకట్టు పెట్టడానికి ఒప్పుకోడు. అప్పుడు హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక ఆమె భర్తకి కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వదు. ఆ ఇంట్లో హీరోయిన్ ని ఆమె భర్త తర్వాత ఆమెను అర్థం చేసుకునేది గీత మాత్రమే. ఇప్పుడు గీత హీరోయిన్ దగ్గరకు వచ్చి మనం ఆశాని ఏదో విధంగా కాపాడుకుందామని హీరోయిన్ కి ధైర్యం చెప్తుంది.
ఇప్పుడు గీత బయటకు వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి హాస్పిటల్లో ఒక బామ్మ ఇచ్చిన పేపర్ ని బయటకు తీస్తుంది. ఒకవేళ నీ కూతుర్ని కాపాడుకోవడానికి ఎటువంటి దారి లేకపోతే ఈ పేపర్ లో ఉన్న అడ్రస్ కి రా అని ఆ బామ్మ చెప్పింది. అప్పుడు హీరోయిన్ ఆ అడ్రస్ కి వెళ్తే ఆ బామ్మ హీరోయిన్ కి మూవీ స్టార్టింగ్ లో చూపించినట్టు పూజలు చేస్తుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నామని హీరోయిన్ అడిగితే, నువ్వు ఒక సైతాన్ని పెళ్లి చేసుకోబోతున్నావు. నువ్వు ఆ సైతాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నీ కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే నీ కూతురికి తగిలిన గాయాలన్నీ తగ్గిపోతాయని చెప్తుంది. ఇప్పుడు ఆ బామ్మ హీరోయిన్ కి పూజలు చేసి ఆమెని సైతాన్ ఉన్న రూమ్ లో వదిలేసి బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఆ బామ్మ రూమ్ లోకి వచ్చి హీరోయిన్ తో ఇలా చెప్తుంది, నువ్వు చేసిన ఈ పూజ ఫలితం నీకు పూర్తిగా దక్కాలంటే వారానికి ఒకసారి కోడిని కోసి ఆ కోడి తలని ఇంటి వెనక పూడ్చిపెట్టాలి. ఈ విధంగా చేయడం వలన నిన్ను నీ కూతుర్ని సైతాన్ కాపాడుతాడని చెప్తుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర చూపిస్తారు. వాళ్ళ అత్తగారు ఆశాని చూడడానికి వెళ్దామని వాసు అలాగే సిరితో అంటే, అసలే ఒక కోడి కనిపించక నేను బాధలో ఉన్నాను. ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్లడం నా వల్ల కాదని వాసు అంటాడు. అప్పుడే అక్కడికి ఒక ట్రక్ వచ్చి ఆగుతుంది. అది ఎవరని చూస్తే హీరోయిన్ వాళ్ళ కూతుర్ని తీసుకుని హాస్పిటల్ నుంచి వచ్చింది. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్న ఆశ ఆమె బాడీపై ఎటువంటి గాయాలు లేకుండా ఇంటికి రావడం చూసి అందరూ షాక్ అవుతారు. ఇంతకు ముందు ఆమె సరిగ్గా నడిచేది కాదు, కానీ ఇప్పుడు ఆమె ట్రక్ దిగిన వెంటనే పరిగెట్టుకుంటూ వాళ్ళ నాన్నమ్మ దగ్గరకు వెళ్ళింది. ఇదంతా గమనించిన సిరి చేతబడి చేయడం వలనే ఆమె గాయాలు తగ్గి నడవగలుగుతుందని నాకు అనుమానంగా ఉందని సిరి వాసుతో అంటుంది. అది విన్న వాసు వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి గీత హీరోయిన్ తో మాట్లాడడానికి ఆమె రూమ్ కు వెళ్తే అప్పుడు హీరోయిన్ చీకట్లో నుంచి వచ్చి గీతని భయపెడుతుంది. ఆమెను చూసి భయపడిన గీత ఇంత చీకట్లో ఏం చేస్తున్నావని అడిగి భోజనం చేయడానికి రమ్మంటుంది. ఆ తర్వాత హీరోయిన్ డోర్ లాక్ చేసి అద్దం ముందు నించొని చూస్తే హీరోయిన్ సైతాన్ తో పూజ చేసినప్పుడు ఏ విధంగా అయితే రెడీ అయిందో ఇప్పుడు అదే విధంగా అద్దంలో 2 రూపాలు కనిపిస్తాయి. ఆ తర్వాత రోజు హీరోయిన్ ఆ ఇంటి డోర్స్ అన్ని క్లోజ్ చేసి చీకట్లో కూర్చొని ఏదో చేస్తుంది. ఇదంతా బయట నుంచి గమనిస్తున్న సిరి ఆమె లోపల ఏం చేస్తుందని వెళ్లి చూస్తే హీరోయిన్ ఈమె మాటలు పట్టించుకోకుండా టీవీ చూస్తూ నవ్వుకుంటుంది. అదే టైంలో ఎవరో డోర్ కొట్టినట్టు సౌండ్ వినిపిస్తే అప్పుడు సిరి డోర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది హీరోయిన్ అలాగే వాళ్ళ కూతురు ఆశ. ఈమె ఇక్కడ ఉంటే ఇప్పటి వరకు నేను ఎవరితో మాట్లాడుతున్నానని సిరి భయంతో పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఉన్న ఆమె కనిపించదు. ఆ రోజు రాత్రి సిరి ఈ విషయం గీతాకి చెప్పి ఆమెకి దెయ్యం పట్టిందేమో అని అంటే, ఇదంతా నీ అనుమానం తప్ప ఆమెకి దెయ్యం పట్టడం లాంటిది ఏమీ జరగలేదని గీత అంటుంది. మరోవైపు హీరోయిన్ అలాగే ఆశ పడుకున్న తర్వాత సైతాన్ ఆశపై చెయ్యి వేస్తుంది. అదే టైంకి వాసు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా వండమని సిరితో చెప్తే ఆమె వంట చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడు ఆ స్టవ్ దగ్గర చాలా కప్పలు కనిపిస్తాయి. అలాగే ఒక కప్ప వచ్చి స్టవ్ పై ఉన్న గిన్నెలో పడితే సిరి భయపడుతూ ఆ కప్పని తీసి పారిస్తుంది. అదే టైంకి హీరోయిన్ స్నానం చేస్తుందని తెలిసి ఆమెకి నిజంగా దెయ్యం పట్టిందో లేదో తెలుసుకుందామని సిరి బయట నుంచి వీడియో రికార్డ్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ ఎవరితోనో కలిసి బాత్ టబ్ లో స్నానం చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ అది ఎవరనేది క్లారిటీగా కనిపించదు. ఇప్పుడు సిరి ఆ వీడియోని మార్కెట్ లో ఉన్న వాళ్ళకి అలాగే ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి షేర్ చేస్తుంది. అదే టైంకి హీరోయిన్ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి సిరిని కోపంగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు మార్కెట్ లో ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ కోపంతో సిరి దగ్గరకు వెళ్లి ఆమె గొంతుపై కత్తి పెడుతుంది. అయినా సరే సిరి భయపడకుండా ఆ వీడియోని నేనే రికార్డ్ చేసి అందరికీ షేర్ చేశాను. అయితే ఇప్పుడు నన్ను మార్కెట్ లో ఉన్న వీళ్ళందరి ముందు చంపేస్తావా అని సిరి అంటే అప్పుడు హీరోయిన్ సిరిని వదిలేసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి వాసు ఇంటికి వచ్చి తినడానికి ఏమైనా వండమని సిరితో చెప్తే ఆమె వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్తుంది. కానీ అప్పటికే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై గిన్నె ఉంటుంది. నేను కాకుండా స్టవ్ ఎవరు ఆన్ చేశారని సిరి దగ్గరకు వెళ్తుంటే హీరోయిన్ వెనక నుంచి వచ్చి సిరిని భయపెడుతుంది. అలాగే స్టవ్ పై ఉన్న వేడి నీటిలో చెయ్యి పెట్టి ఒక కప్పని బయటకు తీసి దాన్ని తినేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా కొద్దిసేపటి తర్వాత సిరి వంట చేసి రూమ్ లోకి వెళ్లి బెడ్ షీట్ తీసి చూస్తే అక్కడ వాసు ప్లేస్ లో హీరోయిన్ ఉంటుంది. ఆమెను చూసి భయపడిన సిరి గట్టిగా అరుద్దామనుకుంటే హీరోయిన్ ఆమె గొంతు పట్టుకుని సిరి కడుపులో ఉన్నది తీసి తినేస్తుంది. ఈ విధంగా హీరోయిన్ సిరిని చంపేస్తుంది. ఇలా జరిగిన కొద్దిసేపటి తర్వాతే వాసు ఇంటికి వస్తాడు. అలా రూమ్ లోకి వెళ్లి చూస్తే సిరి కనిపించదు. అప్పుడు గీత వదిన ఎక్కడికి వెళ్ళిందని అడిగితే అదంతా నాకు తెలీదు, ఇప్పటి వరకు నేను చాలా కష్టపడి వచ్చాను, ఏమైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందామని తన భార్యకి ఏమైందో తెలుసుకోకుండా ధీమాగా పడుకుంటాడు. ఆ తర్వాత రోజు ఉదయం ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా సిరి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిందని అనుకుంటారు. అలా కొద్దిసేపటి తర్వాత వీళ్ళందరూ ఎవరి పని మీద వాళ్ళు బయటకు వెళ్ళిపోతే ఇంట్లో ఒంటరిగా ఉన్న హీరోయిన్ వాళ్ళ అత్తకి ఆ ఇంట్లో ఎవరో అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపించి ఆమె కూర్చున్న వీల్ చైర్ వెనక్కి వెళ్ళిపోతుంది. అది మాత్రమే కాకుండా ఆమె వెనక చనిపోయిన సిరి దెయ్యం ఉంటుంది. ఇప్పుడు ఈమె వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. ఆ రోజు రాత్రి గీతకి వాళ్ళ ఇంటి పక్కన ఉన్న అరటి తోటలో నుంచి ఎవరో అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే
అరటి తోటలో ఉన్న ఒక గోతిలో నుంచి సౌండ్ వస్తుందని అర్థమవుతుంది. అప్పుడు గీత మొబైల్ కెమెరా ఆన్ చేసి అక్కడ ఏముందని చూస్తే ఆ గొయ్యి పైన ఎవరో ఉన్నట్టు కెమెరాలో ఆటో ఫోకస్ అవుతుంది. మరోవైపు ఇంట్లో ఉన్న ఆశ ఒక కోడి బొమ్మతో ఆడుకుంటున్నప్పుడు ఆ కోడి బొమ్మ బాత్రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడు ఆశ ఆ బొమ్మ తెచ్చుకోవడానికి లోపలికి వెళ్తే హీరోయిన్ బాత్ టబ్ లో నుంచి బయటకు వచ్చి నాతో ఆడుకోవడానికి వస్తావా అని ఆశని అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ ని చూసిన ఆశ గట్టిగా అరిస్తే ఆ సౌండ్ విని ఏమైందో చూడడానికి బయట ఉన్న గీత ఇంట్లోకి వస్తుంది. అదే టైంలో చనిపోయిన సిరి దయ్యం ఇంటి బయట ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత రోజు ఉదయం హీరోయిన్ సైతాన్తో పూజ చేసి వారం రోజులు అవుతుంది కాబట్టి ఆమె ఒక కోడిని కోసి ఆ కోడి తలని ఇంటి పక్కన ఉన్న తోటలో కప్పెడుతుంది. అదే టైంలో పక్కనే ఉన్న గోతిలో ఆమెకి రక్తంతో ఉన్న ఒక క్లాత్ కనిపిస్తుంది. అప్పుడు ఆ క్లాత్ ఏంటని పైకి లాగి చూస్తే అక్కడ సిరి డెడ్ బాడీ కనిపిస్తుంది. కానీ ఆమె ఎలా చనిపోయింది అనేది హీరోయిన్ కి అర్థమవ్వట్లేదు. ఎందుకంటే సిరిని చంపింది హీరోయిన్ కాదు, హీరోయిన్ బాడీలో ఉన్న సైతాన్. ఇప్పుడు హీరోయిన్ సిరి ఎలా చనిపోయిందో తెలుసుకోవడానికి ఆ మాంత్రికురాలి దగ్గరకు వెళ్తుంది. అప్పుడు మాంత్రికురాలు నీ బాడీలో ఉన్న సైతానే సిరిని చంపిందని అంటే ఆ సైతాన్ సిరిని ఎందుకు చంపిందని హీరోయిన్ అడుగుతుంది. సైతాన్ నిన్ను పెళ్లి చేసుకుంది కాబట్టి నిన్ను ఎవరైనా బాధపడితే వాళ్ళని చంపేస్తుందని మాంత్రికురాలు చెప్తుంది. మాంత్రికురాలు చెప్పిన మాటలు విని భయపడిన హీరోయిన్ ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలని మాంత్రికురాలను అడిగితే సైతాన్ తో పెళ్లి తర్వాత నువ్వు చనిపోయే వరకు సైతాన్ నిన్ను వదిలిపెట్టదని మాంత్రికురాలు చెప్తుంది. ఇప్పుడు హీరోయిన్ బాధతో ఏడుస్తూ ఇంటికి వెళ్తున్నట్టు చూపిస్తారు. మరోవైపు కోడి పందాలాడుతున్న వాసుకి అక్కడ ఉన్న మనుషుల మధ్యలో అతని భార్య సిరి దెయ్యం కనిపిస్తుంది. అప్పుడు వాసు ఆమెను వెతుకుతూ ముందుకు వెళ్తుంటే సిరి దెయ్యం అతని వెనకే వెళ్తుంది. కానీ వాసు ఆమెని చూడడు. ఆ తర్వాత వాసు కోడి పందంలో చనిపోయిన కోడిని వాళ్ళ ఇంటి పక్కన కప్పెడుతుంటే పక్కనే ఉన్న గోతిలో నుంచి అతని భార్య పిలుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు వాసు దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ అతని భార్య డెడ్ బాడీ ఉంటుంది. ఆ డెడ్ బాడీని చూసి వాసు కోపంతో హీరోయిన్ దగ్గరకు వెళ్లి నా భార్యని ఎందుకు చంపవని అడుగుతాడు. అలాగే సిరి డెడ్ బాడీని తెచ్చి రూమ్ లో బెడ్ పై వేస్తాడు. సిరిని ఎందుకు చంపవని వాసు హీరోయిన్ అడుగుతున్నప్పుడు గీత వచ్చి అడ్డుకొని సిరిని వదిన చంపి ఉండదని అంటుంది. ఆ తర్వాత వాసు వాళ్ళమ్మ దగ్గరకు వెళ్లి ఏడుస్తుంటే సిరి చనిపోయిన విషయం ఎవరికీ తెలియకూడదు కాబట్టి ఆమె డెడ్ బాడీని మన ఇంటి ముందే సమాధి చేద్దామని చెప్తుంది. అప్పుడు వాసు సిరి డెడ్ బాడీని వాళ్ళ ఇంటి ముందు సమాధి చేస్తాడు. అదే టైంలో హీరోయిన్ దెయ్యంలా నవ్వుతూ ఎక్కడికో వెళ్తుంది. అప్పుడు వాసు ఆమె ఎక్కడికి వెళ్తుందని చూస్తుంటే ఆమె వాసుపై అటాక్ చేసి ఒక కర్రని అతని కంటిలో గుచ్చేస్తుంది. ఆ నొప్పి భరించలేక వాసు ఏడుస్తుంటే అది చూసి హీరోయిన్ నవ్వుతుంది. ఈ విధంగా హీరోయిన్ వాసుపై అటాక్ చేస్తుంటే అతను కింద పడిపోతాడు. అప్పుడు ఒక కోడి వచ్చి వాసు మిగతా కన్నును కూడా బయటకు లాగేస్తుంది. ఈ విధంగా వాసుకి 2 కళ్ళు పోవడంతో అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసి కింద పడిపోతాడు. ఇలా కింద పడిపోయిన వాసుపై ఒక రేకు పడి చనిపోతాడు. అదే టైంకి అక్కడికి గీత వచ్చి ఏమైందని హీరోయిన్ అడుగుతుంది. కానీ హీరోయిన్ సమాధానం చెప్పకుండా ఇంట్లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుని ఏడుస్తుంది. ఆ తర్వాత రోజు గీత వాసు డెడ్ బాడీని ఇంటి ముందు సమాధి చేస్తుంది. మరోవైపు ఆశ వాళ్ళ అమ్మకి ఏమైందని రూమ్ లోకి వెళ్లి చూస్తే హీరోయిన్ తలని రక్తం వచ్చేలా గోడకి గుద్దుకుంటుంది. ఆ తర్వాత గీత హీరోయిన్ కి పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి మస్తాన్ని తీసుకొస్తే అతను ఒక గ్లాస్ తో వాటర్ పట్టుకుని మంత్రాలు చదువుతాడు. ఈ విధంగా మంత్రాలు చదువుతున్నప్పుడు అతని చేతిలో ఉన్న గ్లాస్ ని హీరోయిన్ బాడీలో ఉన్న సైతాన్ పగలగొట్టేస్తుంది. అప్పుడు మస్తాన్ ఈమె బాడీలో ఉన్న దెయ్యాన్ని వదలగొట్టడం చాలా కష్టమని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అదే టైంలో గీత పక్కకి హీరోయిన్ వచ్చి నువ్వు నా బాడీలో ఉన్న దెయ్యాన్ని వదిలించడానికి ప్రయత్నించొద్దని చెప్తుంది. ఆ మాటలు విన్న గీత వెంటనే పక్కకు తిరిగి చూస్తే అక్కడ హీరోయిన్ కనిపించదు. ఆ తర్వాత రోజు ఉదయం సిప్ లో పనిచేయడానికి వెళ్లిన బాల చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తాడు. అప్పుడు గీత వాసుని అలాగే సిరిని హీరోయిన్ చంపేసిందని చెప్తుంది. అలాగే ఆమెకు దెయ్యం పట్టిందని చెప్తే బాల వీళ్ళ మాటలు వినకుండా హీరోయిన్ తో మాట్లాడడానికి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదని చెప్పి డోర్ క్లోజ్ చేస్తుంది. అలాగే ఆ రోజు రాత్రి హీరోయిన్ నవ్వుతున్నట్టు సౌండ్ వినిపిస్తే అప్పుడు బాల ఆమె ఎందుకు ఇలా నవ్వుతుందని డోర్ మధ్యలో నుంచి చూస్తే ఆ రూమ్ లో హీరోయిన్ తో పాటు సైతాన్ కూడా ఉంటాడు. అప్పుడే హీరో గీత చెప్పిన మాటలు నిజమని నమ్ముతాడు. ఆ తర్వాత రోజు ఉదయం ఆశ బాత్రూమ్ లో ఉన్న హీరోయిన్ కి టిఫిన్ పట్టుకెళ్తుంది. ఎందుకంటే బాల హీరోయిన్ ని బాత్రూమ్ లో చైన్ తో కట్టేశాడు. ఇప్పుడు హీరోయిన్ ఆశపై అటాక్ చేయడానికి ట్రై చేస్తే అదే టైం కి అక్కడికి బామ్మ వచ్చి ఆశాని తీసుకెళ్లిపోతుంది. మరోవైపు గీత అలాగే బాల మాంత్రికురాలి గురించి తెలుసుకుని ఆమెను వెతకడానికి వెళ్తారు. ఇలా ఆ రోజు సాయంత్రం అయినా సరే వాళ్ళు ఇంటికి రారు. ఇప్పుడు ఇంటి దగ్గర ఆశ అలాగే వాళ్ళ నాన్నమ్మ మాత్రమే ఉన్నారు. ఆశ వాళ్ళ నాన్న కోసం చూస్తుంటే అదే టైం కి కరెంట్ పోతుంది. అప్పుడు హీరోయిన్ ఆశతో ప్రేమగా మాట్లాడి తన దగ్గరకు రమ్మని పిలుస్తుంది. అప్పుడు ఆశ హీరోయిన్ దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ ఆమె కనిపించదు. అదే టైం కి వేరే రూమ్ లో ఉన్న వాళ్ళ నాన్నమ్మ అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. వెంటనే ఆశ ఆమెకి ఏమైందని దగ్గరకు వెళ్లి చూస్తే హీరోయిన్ ఆ బామ్మ గొంతు కోసి చంపేస్తుంది. అప్పుడు వెంటనే ఆశ భయంతో కిచెన్ లోకి వెళ్లి దాక్కుంటే అదే టైం కి అక్కడికి గీత అలాగే బాల వచ్చి చనిపోయి ఉన్న వాళ్ళ అమ్మని చూసి ఏడుస్తారు. ఇప్పుడు గీత ఆశ ఎక్కడ ఉందని వెతుకుతుంటే అప్పుడు హీరో
హీరోయిన్ కనిపించి గీతాని చంపడానికి ట్రై చేస్తే వెంటనే గీత హీరోయిన్ పై అటాక్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ కి కోపం వచ్చి గీతాని కొట్టి ఆమె తలని గోడకేసి గుద్దిస్తుంది. ఇలా కొట్టిన తర్వాత గీత సృహ తప్పి పడిపోతే ఇప్పుడు హీరోయిన్ బాలా దగ్గరకు వెళ్లి కత్తితో పొడిచేస్తుంది. ఇప్పుడు బాలా, నేను నీ భర్తని, నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అని అడిగితే ఈమె నీ భార్య కాదు నా భార్య అని హీరోయిన్ బాడీలో ఉన్న సైతాన్ అంటుంది. ఆ తర్వాత ఆ సైతాన్ బాలాని చంపేస్తే పైన దాక్కుని ఇదంతా చూస్తున్న ఆశ భయంతో ఏడుస్తుంది. అప్పుడు వెంటనే హీరోయిన్ ఆశాని చంపడానికి ట్రై చేస్తుంటే గీత అక్కడికి వచ్చి ఆశాని కాపాడుతుంది. ఇప్పుడు ఆశ హీరోయిన్ తో ప్రేమగా మాట్లాడితే హీరోయిన్ బాడీలో ఉన్న సైతాన్ పోయి నార్మల్ గా మాట్లాడుతుంది. వెంటనే హీరోయిన్ గీతతో ఇలా చెప్తుంది, నేను ఆ సైతాన్ని కొద్దిసేపు మాత్రమే కంట్రోల్ చేయగలను. ఆ సైతాన్ మళ్ళీ నా బాడీలోకి వచ్చే లోపు నువ్వు ఆశాని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో. నా గురించి బాధపడకుండా ఆశాని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వాళ్ళిద్దరిని బయటకు పంపించి ఆమె బాడీపై పెట్రోల్ వేసుకుని నిప్పంటించుకుని చనిపోతుంది. ఇలా ఆమెతో పాటు ఆమె బాడీలో ఉన్న సైతాన్ కూడా వెళ్లిపోతాడు. మరోవైపు బయటకు వచ్చిన గీత అలాగే ఆశ అక్కడ నుంచి వేరే ఊరు వెళ్లి ఒక ఇంట్లో ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఉంటున్న ఇంటి బయట హీరోయిన్ కి పూజలు చేసిన మాంత్రికురాలు మనకి కనిపిస్తుంది. అలాగే ఆశ చిన్నప్పటి నుంచి ఎలాగైతే నడవలేకపోయేదో ఇప్పుడు కూడా ఆమె అదే విధంగా నడవలేకపోతుంది. అదే టైంలో వీళ్ళు ఉంటున్న ఇంట్లో బీరువా కదులుతున్నట్టు అనిపిస్తే అప్పుడు గీత భయపడుతూ బీరువా దగ్గరకు వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడు ఆ బీరువాలో హీరోయిన్ సైతాన్ కి పూజలు చేసినప్పుడు వేసుకున్న డ్రెస్ ఉంటుంది. ఆ డ్రెస్ చూసి గీత అలాగే ఆశ భయపడతారు. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది.